Welcome to Breadspark YouTube channel. Today we are discussing about the analog and digital electronics. Question number 1. For an ideal silicon p-n junction diode under forward bias, the depletion region width. Forward bias depletion layer width decrease అవుతుంది. ఇచ్చిన వాటిలో B is the answer. Reverse bias depletion layer width increase అవుతుంది. డ్యూ టు ఎందుకంటే మైనారిటీ క్యారియర్స్ కరెంట్ ఫ్లో అవడం వల్ల. ఫార్వర్డ్ bias కరెంటు హెవీగా ఉంటుంది, అది వచ్చేసి మెజారిటీ క్యారియర్స్ వల్ల ఫ్లో అవుతుంది. కాబట్టి వచ్చేసి ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ చేస్తాయి త్రూ డిఫ్యూజన్ లేయర్ ద్వారా. డిఫ్యూజన్ లేయర్ వచ్చేసి తగ్గిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఏ సిలికాన్ డయోడ్ క్యారీస్ ఏ 1 milliamps at 25 degrees Celsius assuming n is equal to 1. ఇట్స్ స్మాల్ సిగ్నల్ రెసిస్టెన్స్ ఈజ్ అప్రాక్సిమేట్లీ. జనరల్ గా వచ్చేసి డయోడ్ లో వచ్చేసి మనకు రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు RD is equal to N into VT divided by ID అనమాట. ఇక్కడ వచ్చేసి VT is the threshold voltage, దాని వచ్చేసి కాన్స్టెంట్ వాల్యూ, threshold value వచ్చేసి 25 millivolts అనమాట. వచ్చేసి మనకు RD వచ్చేసి ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు కరెంట్ వచ్చేసి 1 milliamps ఇచ్చారు. మన వాల్యూ సబ్మిట్ చేస్తే 25 millivolts divided by 1 milliamps is equal to 25 ohms. ఇచ్చిన వాటిలో B is the answer. Question number 3. A GNOR diode is normally operated in. GNOR diode ఇప్పుడు కూడా రివర్స్ బ్రేక్ డౌన్ డిజైన్ లోనే ఆపరేట్ చేస్తారన్నమాట. దాన్ని స్పెషల్ గా మనం డిజైన్ చేసింటాం రివర్స్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఆపరేట్ చేయడానికి అన్నమాట. ఓకే, టోటల్ B is the answer. Question number 4. A 5.1 volts GNOR diode is connected across a load drawing 20 milliamps. If the series resistor supplies a 35 milliamps, the GNOR diode current is. జనరల్గా వచ్చేసి ఒక లోడ్ ఉంది, లోడ్ కి వచ్చేసి పక్కన వచ్చేసి అక్రాస్ గా ఒక GNOR డయోడ్ కనెక్ట్ చేశారు. ఆ లోడ్ లో వచ్చేసి 20 milliamps కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఆ GNOR డయోడ్ కు అలాగే వచ్చేసి లోడ్ కు వచ్చేసి సిరీస్ లో ఒక రెసిస్టర్ కలిగి ఉందన్నమాట. ఆ రెసిస్టర్ టోటల్ కరెంట్ వచ్చేసి 35 milliamps. మనకు GNOR డయోడ్ లో పోయి కరెంట్ కావాలంటే మనం వచ్చేసి ఇక్కడ కరెంట్ డివిజన్ ఫార్ములా అన్నమాట. ఓకే, సోర్స్ కరెంట్ మైనస్ లోడ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు GNOR డయోడ్ కరెంట్ అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు వచ్చేసి 35 milliamps. లోడ్ కరెంట్ వచ్చేసి మనకు వచ్చేసి 20 milliamps. రెండు డిఫరెన్స్ వచ్చేసి 15 milliamps. అంటే 15 milliamps వచ్చేసి GNOR డయోడ్ లో ఫ్లో అవుతుంది అనమాట. ఇచ్చిన వాటిల్లో మనకు B is the answer. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ద రివర్స్ సాచురేషన్ కరెంట్ ఆఫ్ ఏ PN జంక్షన్ డయోడ్ అప్రాక్సిమేట్లీ డబల్ ఫర్ ఎవరీ 10 degrees Celsius అనమాట. ఇది కాన్స్టెంట్ బిట్. హియర్ B is the answer. క్వశ్చన్ నెంబర్ 6. ఏ వేరాక్టర్ డయోడ్ ఈజ్ ప్రైమరీ యూజ్డ్ యాజ్ ఏ. వేరాక్టర్ డయోడ్ ని ఏ విధంగా యూజ్ చేస్తాం అంటే వోల్టేజ్ కంట్రోల్ కెపాసిటర్ గా యూజ్ చేస్తాం. ఇచ్చిన వాటిలో A is the answer. క్వశ్చన్ నెంబర్ 7. ఏ ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఈజ్ సప్లైడ్ బై ఏ 50 Hz సోర్స్. ద రిపుల్ ఫ్రీక్వెన్సీ ఈజ్. జనరల్ గా రిపుల్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటంటే రిపుల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ది 2 times ఆఫ్ ది సప్లై ఫ్రీక్వెన్సీ అన్నమాట. ఇక్కడ సప్లై ఫ్రీక్వెన్సీ 50 కాబట్టి 2 into 50 దట్ ఈజ్ ఈక్వల్ టు 100 Hz. ఇచ్చిన వాటిలో C is the answer. Question number 8. The PIV value of each diode in ideal bridge rectifier is. Ideal bridge rectifier లో PIV వాల్యూ వచ్చేసి VM ఉంటుందన్నమాట. ఇది కాన్స్టెంట్ వాల్యూ. ఇచ్చిన వాటిలో A is the answer. నెక్స్ట్ 9th one. The ripple factor of an ideal full wave rectifier without filter is approximately. జనరల్ గా వచ్చేసి ఫుల్ వేవ్ లో వచ్చేసి రిపుల్ వచ్చేసి 0.482 ఉంటుంది. అదే హాఫ్ వేవ్ లో వచ్చేసి 1.21 ఉంటుంది. ఈ రెండు వచ్చేసి కాన్స్టెంట్ వాల్యూస్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ఫుల్ వేవ్ అడిగారు కాబట్టి 0.482. A is the answer. Question number 10. Which diode is the best suited for high frequency switching applications? జనరల్ గా వచ్చేసి మనకు హై ఫ్రీక్వెన్సీ స్విచ్చింగ్ అప్లికేషన్స్ కు షాకీ డయోడ్ ఇచ్చేస్తామన్నమాట. హియర్ B is the answer. షాకీ డయోడ్ లో వచ్చేసి రివర్స్ రికవరీ టైం వచ్చేసి చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మెజారిటీ కరెంట్స్ వచ్చేసి దాంట్లో కరెంట్ ఫ్లో చేస్తుంది అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 11. an LED emits light due to the recombination of holes and electrons. ఇచ్చిన వాటిలో B is the answer. క్వశ్చన్ నెంబర్ 12. a silicon diode is modeled using a constant voltage drop of 0.7 volts. if a 10 volt source is connected through a 930 ohms resistor, the diode current is approximately. ఫార్ములా ఏంటంటే సోర్స్ వోల్టేజ్ ఈక్వల్ టు ది వోల్టేజ్ డ్రాప్ ఎట్ రెసిస్టర్ ప్లస్ డయోడ్ వోల్టేజ్ డ్రాప్ అనమాట.
అంటే విఎస్ ఈక్వల్ టు విఆర్ ప్లస్ విడి. మనకి ఇటు ఇచ్చిన వాటిల్లో విఎస్ ఇచ్చారు, అలాగే వచ్చేసి విడి ఇచ్చారు. మనం విఆర్ కనుక్కోవాలి. విఆర్ ఈక్వల్ టు విఎస్ మైనస్ విడి ఫార్ములా 10 మైనస్ 0.7 ఈక్వల్ టు 9.3 వోల్ట్స్ అనమాట. మనకు వచ్చేసి విఆర్ వచ్చింది. విఆర్ వచ్చిన తర్వాత మనకు ఆర్ ఇచ్చారు, కరెంట్ కొనుక్కోమన్నారు అనమాట. డయోడ్ కరెంట్ కనుక్కోమన్నారు. వచ్చేసి ఐ ఈక్వల్ టు విఆర్ బై ఆర్ 9.3 డివైడెడ్ బై 930 వోల్ట్స్ 930 ఓమ్స్ ఈక్వల్ టు 0.01, దట్ ఈస్ ఈక్వల్ టు 10 milliamps is the answer. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13 ఫర్ ఏ బీజేటీ ఆపరేటింగ్ ఇన్ యాక్టివ్ రీజియన్. యాక్టివ్ రీజియన్ అంటే జనరల్ గా బీజేటీ వచ్చేసి ఏ కాన్ఫిగరేషన్ లో కనెక్ట్ చేస్తారో చూసుకోవాలి. సిబినా, సిఈనా, సిసి అన్నది. ఇన్పుట్ సర్క్యూట్ వచ్చేసి ఫార్వర్డ్ బ్యాస్ లో ఉండాలి. అవుట్పుట్ సర్క్యూట్ వచ్చేసి రివర్స్ బ్యాస్ లో ఉండాలన్నమాట. కానీ ఇక్కడ ఇచ్చినది కామన్ బేస్ ఇచ్చారు. కామన్ బేస్ లో వచ్చేసి బేస్ టు ఎమిటర్ వచ్చేసి ఫార్వర్డ్ బ్యాస్ లో ఉండాలి. బేస్ టు కలెక్టర్ వచ్చేసి రివర్స్ బ్యాస్ లో ఉండాలి. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 14 ద రిలేషన్ బిట్వీన్ ది ట్రాన్సిస్టర్ కరెంట్స్ ఈజ్. ఇక్కడ వచ్చేసి కామన్ ఎమిటర్ లో వచ్చేసి ఐఈ ఈజ్ ఈక్వల్ టు ఐసి ప్లస్ ఐబి. అంటే ఎమిటర్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు కలెక్టర్ కరెంట్ ప్లస్ బేస్ కరెంట్ అన్నమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15 ఏ ట్రాన్సిస్టర్ హ్యాస్ ఏ బీటా ఈజ్ ఈక్వల్ టు 99 ఇఫ్ బేస్ కరెంట్ ఈజ్ 20 మైక్రో ఆంప్స్. కలెక్టర్ కరెంట్ ఈజ్ జనరల్ గా కలెక్టర్ కరెంట్ ఫార్ములా అంటే ఐసి ఈజ్ ఈక్వల్ టు బీటా ఇంటూ ఐబి అనమాట. మనకు వాల్యూ సబ్మిట్ చేస్తే 1.98 మిల్లీ ఆంప్స్ వస్తుంది. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 16 ఫర్ ఏ ట్రాన్సిస్టర్ బీటా ఈజ్ ఈక్వల్ 100 ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ఆల్ఫా. మనకు ఆల్ఫా ఫార్ములా అంటే బీటా బై 1 ప్లస్ బీటా అన్నమాట. మనకు ఇచ్చిన బీటా వాల్యూ ఇచ్చారు. ఆ బీటా వాల్యూస్ మన ఫార్ములా సబ్మిట్ చేస్తే మనకు వచ్చేసి 0.990 వస్తుంది. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 17 విచ్ బీజేటీ కాన్ఫిగరేషన్ ప్రొవైడ్స్ ది హైయెస్ట్ వోల్టేజ్ గెయిన్ జనరల్లీ. జనరల్ గా వచ్చేసి వోల్టేజ్ గెయిన్ వచ్చేసి ఎక్కువ ఏదంటుందంటే కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ లో ఉంటుంది. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18 ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆఫ్ ఏ సిఈ యాంప్లిఫైర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ. సిఈ యాంప్లిఫైర్ లో వచ్చేసి 180 degrees ఫేజ్ షిఫ్ట్ ఉంటుంది అనమాట. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. ఇది 180 degrees అనేది కూడా కాన్స్టెంట్ వాల్యూ అనమాట. క్వశ్చన్ నెంబర్ 19 ఫర్ ఏ సిఈ యాంప్లిఫైర్ జిఎం వచ్చేసి 40 milliseconds ఆర్సి ఈజ్ ఈక్వల్ టు 2 kilo ohms నెగ్లెక్టింగ్ ఆర్ నాట్ ద వోల్టేజ్ గెయిన్ ఈజ్ అప్రాక్సిమేట్లీ. జనరల్ గా వచ్చేసి మనం సిఈ యాంప్లిఫైర్ లో వోల్టేజ్ గెయిన్ ఫార్ములా ఏంటంటే మైనస్ ఆఫ్ జిఎం ఇంటూ ఆర్సి. మనకు జిఎం వాల్యూ ఇచ్చారు, ఆర్సి వాల్యూ ఇచ్చారు. మనం సబ్మిట్ చేస్తే -80. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20 ద పర్పస్ ఆఫ్ ఏ ట్రాన్సిస్టర్ బయాసింగ్ ఈజ్ ప్రైమర్లీ టు. ఆపరేటింగ్ పాయింట్ వచ్చేసి స్టేబుల్ గా ఉండడానికి మనం యూజ్ చేస్తాం. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 21 ద క్యూ పాయింట్ ఆఫ్ ఏ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ రెఫర్స్ టు ది. క్యూ పాయింట్ అంటే ఏమిటి ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ లో అంటే వచ్చేసి క్యూసెంట్ ఆపరేటింగ్ పాయింట్ అన్నమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 22 ఫర్ ఏ మాక్సిమం సిమెట్రికల్ అవుట్పుట్ స్వింగ్ ఇన్ ఏ సిఈ యాంప్లిఫైర్ ద క్యూ పాయింట్ ఈజ్ జనరల్లీ సెలెక్టెడ్ అప్రాక్సిమేట్లీ అట్ మిడిల్ ఆఫ్ ది లోడ్ లైన్ అన్నమాట. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 23 విచ్ బయాసింగ్ టెక్నిక్ ప్రొవైడ్స్ కంపారిటివ్లీ బెటర్ థర్మల్ స్టెబిలిటీ. థర్మల్ స్టెబిలిటీ పరంగా ఇచ్చిన వాటిలో ఏ వోల్టేజ్ బయాస్ అనేది సూటబుల్ అంటే వోల్టేజ్ డివైడర్ బయాస్ ఈజ్ సూటబుల్ అనమాట. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ 24 ఇఫ్ విబిఈ డిక్రీజెస్ విత్ టెంపరేచర్ ట్రాన్సిస్టర్ కలెక్టర్ కరెంట్ టెన్స్ టు ది ఇంక్రీజ్ అన్నమాట. దిస్ ఈస్ ది వన్ రీజన్ థర్మల్ స్టెబిలిటీ ఈజ్ ఎసెన్షియల్. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. అందుకే ఇక్కడ వచ్చేసి మనము టెంపరేచర్ ను కాన్స్టెంట్ చేయాలి. దాన్ని ఏమంటారంటే థర్మల్ స్టెబిలైజేషన్ అంటారు. ఆ థర్మల్ స్టెబిలైజేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే టెంపరేచర్ వల్ల విబిఈ అనేది డిక్రీజ్ అవుతుంది అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 25 ఫర్ ఏ ట్రాన్సిస్టర్ విసిసి ఈజ్ ఈక్వల్ టు 12 volts ఆర్సి ఈజ్ ఈక్వల్ టు 2 kilo ohms ఫర్ ఏ మాక్సిమం సిమెట్రికల్ స్వింగ్ అప్రాక్సిమేట్ క్యూ పాయింట్ కలెక్టర్ కరెంట్ ఈజ్ ఎట్ మిడ్ పాయింట్ దగ్గర వచ్చేసి విసిఈ క్యూ ఈజ్ ఈక్వల్ టు విసిసి బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు 12 volts ఇచ్చారు. 12 volts డివైడ్ బై 2 వేస్తే మనకు 6 volts వస్తుంది. విసిఈ క్యూ వచ్చేసి 6 volts వచ్చింది. తర్వాత దేర్ ఫోర్ ఐసిక్యూ ఈజ్ ఈక్వల్ టు విసిసి మైనస్ విసిక్యూ బై ఆర్సి అన్నమాట. మనం ఐసిక్యూ కనుక్కోవాలి. విసిసి వచ్చి 12 volts ఇచ్చారు, విసిక్యూ వచ్చేసి 6 volts ఇచ్చారు, ఆర్సి వచ్చేసి మనకు 2 kilo ohms ఇచ్చారు.
ఇచ్చిన వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు 3 మిల్లీ ఆంప్స్. సి ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. ఏ ఫెట్ ఈజ్ ప్రైమర్లీ ఏ. ఫెట్ అనేది వోల్టేజ్ కంట్రోల్ డివైస్. ఇచ్చిన వాటిలో బి ఈస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 27. ద ఇన్పుట్ ఇంపెడెన్స్ ఆఫ్ ఎన్ ఐడియల్ మాస్ఫెట్ ఈజ్ వెరీ హై. ఇచ్చిన వాటిలో సి ఈస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 28. ఇన్ యాన్ ఎన్ ఛానల్ జెఫెట్ increasing reverse gate source voltage generally causes drain current to decrease. డ్రైన్ కరెంట్ డిక్రీజ్ అయితే అప్పుడు వచ్చేసి గేట్ సోర్స్ యొక్క రివర్స్ వోల్టేజ్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతుంది. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. ఫర్ అన్ ఎన్ ఛానల్ జెఫెట్ IDSS is equal to 12 milliamps, VP is equal to the 4 volts, at VGS is equal to 2 volts. The drain current is జనరల్గా వచ్చేసి ఈక్వేషన్ ఏంటంటే డ్రైన్ కరెంట్ వచ్చేసి IDSS ఇంటూ 1 - VGS by VP హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా అన్నమాట. మనకి వచ్చేసి IDSS వచ్చేసి 12 మిల్లీ ఆంప్స్ ఇచ్చారు, VP వచ్చేసి -4 volts ఇచ్చారు, అలాగే VGS ఈక్వల్ టు 2 volts ఇచ్చారన్నమాట. మనం వచ్చేసి ఇవన్నీ వాల్యూస్ను మనము ఈక్వేషన్లో సబ్మిట్ చేస్తే మనకు ఫైనల్గా వచ్చేసి 3 మిల్లీ ఆంప్స్ వస్తుందన్నమాట. ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 30. ద ట్రాన్స్ కండక్టెన్స్ ఆఫ్ ఏ. క్వశ్చన్ నెంబర్ 30. ద ట్రాన్స్ కండక్టెన్స్ ఆఫ్ ఏ ఫెట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్. మనకు వచ్చేసి ట్రాన్స్ కండక్టెన్స్ GM తో డిఫైన్ చేస్తాము. GM ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్షియేషన్ ఆఫ్ డ్రైన్ కరెంట్ బై డిఫరెన్షియేషన్ ఆఫ్ వోల్టేజ్ గేట్ టు సోర్స్ వోల్టేజ్ అనమాట. ఓకే, ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 31. ఏ మాస్ఫెట్ విత్ ఇన్సులేటెడ్ గేట్ హ్యాజ్. మాస్ఫెట్లు వచ్చేసి వెరీ హై ఇన్పుట్ రెసిస్టెన్స్ ఉండాలన్నమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 32. ఇన్ ఏ కామన్ సోర్స్ ఫెట్ యాంప్లిఫైర్ ద అవుట్పుట్ ఈజ్ 180 degrees ఫేస్ షిఫ్ట్ అన్నమాట. జనరల్ యాంప్లిఫైర్ అంటేనే 180 degree ఫేస్ షిఫ్ట్ ఉండాలి. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. విచ్ డివైస్ ఈజ్ నార్మల్లీ ప్రిఫర్డ్ ఫర్ ఏ హై ఇన్పుట్ ఇంపిడెన్స్ అప్లికేషన్స్. ఇన్పుట్ ఇంపిడెన్స్ హైగా ఉండే అప్లికేషన్స్ ఏమంటే ఇచ్చిన వాటిలో వచ్చేసి మాస్ఫెట్ అన్నమాట. బి ఇస్ ది ఆన్సర్. ద బాడీ ఎఫెక్ట్ ఈజ్ అసోసియేటెడ్ మెయిన్లీ విత్ ది మాస్ఫెట్. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 35. ఏ కామన్ సోర్స్ యాంప్లిఫైర్ హ్యాస్ GM వచ్చేసి 5 milliseconds, RD వచ్చేసి 4 kilo ohms. ఇఫ్ R0 ఈజ్ నెగ్లెక్టెడ్ వోల్టేజ్ గెయిన్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్. ఇక్కడ వచ్చేసి వోల్టేజ్ గెయిన్ మ్యాగ్నిట్యూడ్ యొక్క ఫార్ములా ఏంటంటే GM ఇంటూ RD. ఇచ్చిన GM వాల్యూ ఇచ్చారు, మనకు RD వాల్యూ ఇచ్చారు. మనకు సబ్మిట్ చేస్తే ఫైనల్గా వచ్చేసి 20 వస్తుంది. ఇచ్చిన వాల్యూ వచ్చేసి సి. క్వశ్చన్ నెంబర్ 36. ద లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ an amplifier ఈజ్ ప్రైమర్లీ డిటర్మైన్డ్ బై. ఇక్కడ వచ్చేసి కప్లింగ్ కెపాసిటర్ అండ్ బైపాస్ కెపాసిటర్ వచ్చేసి లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని డిసైడ్ చేస్తాయన్నమాట. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 37. ద అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ మెయిన్లీ ఎఫెక్టెడ్ బై. ఏదైనా వల్ల ఎఫెక్టెడ్ అవుతుందంటే డివైస్ అండ్ స్టేక్ కెపాసిటెన్స్ వల్ల, డివైస్ కెపాసిటెన్స్ అండ్ స్టేక్ కెపాసిటెన్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఈ రెండు బిట్లు ఇంపార్టెంట్ అనమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 38. ఎట్ ది కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ యాంప్లిఫైర్ వోల్టేజ్ గెయిన్ ఈజ్. కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో వోల్టేజ్ యొక్క గెయిన్ ఎలా ఉంటుందంటే హాఫ్ ఆఫ్ ది మిడ్ బ్యాండ్ గెయిన్ అన్నమాట. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. ఇఫ్ లోయర్ అండ్ అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆర్ 100 Hz అండ్ 100 kHz రెస్పెక్టివ్లీ, బ్యాండ్ విడ్త్ ఈజ్ అప్రాక్సిమేట్లీ. బ్యాండ్ విడ్త్ ఫార్ములా ఏంటంటే అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మైనస్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ నే మనం బ్యాండ్ విడ్త్ అంటాము. ఇచ్చిన వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు వచ్చి 99.9 kHz అన్నమాట. సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 40. ద మిల్లర్ ఎఫెక్ట్ ఇన్ ఏ CE యాంప్లిఫైర్ మెయిన్లీ ఇంక్రీజ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఇన్పుట్ కెపాసిటెన్స్. ఇన్పుట్ కెపాసిటెన్స్ ఎఫెక్ట్ వచ్చేసి మనం ఇంక్రీజ్ చేస్తే మిల్లర్ ఎఫెక్ట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 41. ఏ క్యాస్కోడ్ యాంప్లిఫైర్ ఈజ్ పర్టికులర్లీ యూస్ఫుల్ ఫర్.
ఎందుకు యూజ్ చేస్తారంటే రిడ్యూసింగ్ మిల్లర్ ఎఫెక్ట్. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్యాస్కేడ్ అంటే సేమ్ కాన్ఫిగరేషన్స్ ఉండే వాటిని సిరీస్ గా కనెక్ట్ చేస్తారన్నమాట. ఒకదానికి ఒకటి కనెక్ట్ చేస్తారు. అంటే సిఈ అంటే ఫస్ట్ సిఈ 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 అలాంటి ఆల్ సి కాన్ఫిగరేషన్స్ అన్ని కనెక్ట్ చేస్తే దాన్ని క్యాస్కేడ్ అంటారు. అలా కాకుండా క్యాస్ కోడ్ అంటే ఒకసారి వచ్చి సిబి, ఇంకోటి వచ్చి సిఈ, ఇంకోటి వచ్చేసి సిసి, అలాగ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ అన్ని సిరీస్ లో కనెక్ట్ చేస్తే దాని వచ్చేసి క్యాస్ కోడ్ అంటారు అనమాట. ఈ క్యాస్ కోడ్ టెక్నిక్ ఎందుకు యూజ్ చేస్తారంటే మిల్లర్ ఎఫెక్ట్ రెడ్యూస్ చేయడానికి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 42. అండ్ ఐడియల్ వోల్టేజ్ యాంప్లిఫైర్ యాజ్. ఐడియల్ వోల్టేజ్ యాంప్లిఫైర్ ఎలా ఉంటుందంటే ఇన్ఫినిటీ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఉంది, అవుట్పుట్ వచ్చేసి రెసిస్టెన్స్ 0 ఉంటుంది అనమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 43. ఐడియల్ కరెంట్ యాంప్లిఫైర్ హ్యాస్. ఐడియల్ కరెంట్ యాంప్లిఫైర్ వచ్చేసిన ఎప్పుడు వచ్చినా కూడా అవుట్పుట్ రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ ఉంటుంది. అదే ఐడియల్ వోల్టేజ్ యాంప్లిఫైర్ లో వచ్చేసి అవుట్పుట్ రెసిస్టెన్స్ వచ్చేసి 0 ఉంటుంది. ఈ రెండింటి వచ్చేసి రివర్స్ ఉంటుంది. ఈ రెండు బిట్లు ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 44. ద వోల్టేజ్ గెయిన్ ఇన్ డెసిబెల్స్ ఈజ్. వోల్టేజ్ గెయిన్ డెసిబెల్ కావాలంటే ఫార్ములా ఏంటంటే 20 ఇంటూ లాగ్ ఏవి అనమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. an amplifier. Question number 45. Question number 45. An amplifier as a voltage gain is 100. Its gain in decibels. మనకు వచ్చేసి వోల్టేజ్ గెయిన్ వచ్చేసి ఇచ్చారన్నమాట, 100 ఇచ్చారు. మనకు వోల్టేజ్ గెయిన్ వచ్చి డెసిబెల్ కావాలంటే 20 log 10 ఇంటూ వోల్టేజ్ గెయిన్ అన్నమాట ఫార్ములా. మనం వచ్చేసి log 10 ఇంటూ 100 ఈక్వల్ టు దాని వాల్యూ వచ్చేసి 2 అవుతుంది. ఆల్రెడీ 20 ఉంది ఫార్ములాలో. 20 ఇంటూ 2 ఈక్వల్ టు 40 డెసిబెల్స్. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 46. ఫర్ ఏ మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ హ్యావింగ్ వోల్టేజ్ గెయిన్స్ A1, A2, A3 టోటల్ గెయిన్ కావాలంటే మనకు మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ లో వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ గెయిన్స్ అన్నమాట. A1 ఇంటూ A2 ఇంటూ A3. హియర్ బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 47. ఇన్ డెసిబెల్ ఫార్మ్ క్యాస్కేడెడ్ యాంప్లిఫైర్ గెయిన్స్ ఆర్. క్యాస్కేడెడ్ గెయిన్స్ అని వచ్చేసి మనము యాడ్ చేస్తాం అన్నమాట. హియర్ ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 48. ఏ ట్రాన్స్ఫార్మర్ కపుల్ యాంప్లిఫైర్ హ్యాస్. ట్రాన్స్ఫార్మర్ కపుల్ యాంప్లిఫైర్ వచ్చేసి పూర్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉంటుంది. ఏదంతా కంపేర్ చేస్తా అంటే ఆర్సీ కపుల్ యాంప్లిఫైర్స్ కంపేర్ చేసినప్పుడు. ఓకే, హియర్ బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 49. ద డామినెంట్ పోల్ కాంపన్సేషన్ ఇన్ ఎన్ యాంప్లిఫైర్ ఈజ్. మెయిన్లీ ఎందుకు యూజ్ చేస్తారంటే టు ఇంప్రూవ్ ది స్టెబిలిటీ. హియర్ ఈస్ ది బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. అండ్ యాంప్లిఫైర్ హ్యాస్ ఏ మిడ్ బ్యాండ్ గెయిన్ వచ్చేసి 40 డెసిబెల్స్ ఇచ్చారు. అట్ ది అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ గెయిన్ ఈజ్ అప్రాక్సిమేట్లీ. మనకు అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ గెయిన్ కావాలంటే ఏవి ఇన్ డెసిబెల్స్ తీసుకుంటుంది. మిడ్ బ్యాండ్ గెయిన్ మైనస్ 3 dB 3 డెసిబెల్స్ అన్నమాట. ఇది ఫార్ములా. మనకు ఇచ్చిన వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు 37 డెసిబెల్స్ వస్తుంది. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. 51. ఫర్ నెగటివ్ ఫీడ్బ్యాక్ క్లోజ్డ్ లూప్ గెయిన్ ఈజ్. గెయిన్ ఈక్వల్ AF ఈక్వల్ టు A by 1 plus A beta. If A beta is greater than 1, then జనరల్ గా వచ్చేసి 1 plus A beta is equal to the A beta. అంటే 1 వచ్చి మనకి వచ్చేసి మనము A beta అనేది చాలా 1 కన్నా చాలా ఎక్కువ అన్నారు కాబట్టి 1 నెగ్లెక్ట్ చేయొచ్చు. అప్పుడు వచ్చేసి ఏమవుతుందంటే A beta అవుతుంది అన్నమాట. ఓకే, మనం ఏం చేస్తామంటే AF ఈక్వల్ టు A by 1 plus A beta కదా. 1 plus A beta బదులు వచ్చేసి A beta సబ్మిట్ చేస్తే A by A beta వస్తుంది అన్నమాట. ఏ క్యాన్సిల్ అయితే మనకు AF ఈక్వల్ టు 1 by beta వస్తుంది. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 52. నెగటివ్ ఫీడ్బ్యాక్ జనరల్లీ నెగటివ్ ఫీడ్బ్యాక్ ఎందుకు ఇచ్చేస్తామంటే మనకి ఇచ్చిన సర్క్యూట్ వచ్చేసి డిస్ట్రాక్షన్ రిడ్యూస్ చేయడానికి, అలాగే వచ్చేసి బ్యాండ్ విడ్త్ ఇంక్రీజ్ చేయడానికి. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్, టు రిడ్యూస్ ది డిస్ట్రాక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. నెగటివ్ ఫీడ్బ్యాక్ జనరల్లీ ఇంక్రీజ్ చేస్తుంది. నెగటివ్ ఫీడ్బ్యాక్ ఏమి ఇంక్రీజ్ చేస్తుందంటే మనం ఇంతలో డిస్కస్ చేసిన బ్యాండ్ విడ్త్ అన్నమాట. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 54. An amplifier as a open loop gain A is equal to 100 and feedback factor beta is equal to 0.09. Closed loop gain is. General closed loop gain formula AF is equal to A by 1 plus A beta అనమాట.
మనం ఇచ్చిన వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు ఫైనల్ గా వచ్చేసి 10 వస్తుంది. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 55. ఫర్ ఏ వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్. వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ లో ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ ఉంటుంది, అవుట్పుట్ రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇచ్చిన వాటిల్లో ఇన్పుట్ రెసిస్టెన్స్ ఈజ్ ఇంక్రీజెస్. బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 56. ఫర్ ఏ వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ అవుట్పుట్ రెసిస్టెన్స్ ఈజ్ డిక్రీజెస్. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 57. ద ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ బీటా ఈజ్ డైమెన్షన్లెస్ వెన్. ఎప్పుడు డైమెన్షన్లెస్ కాకుండా ఉంటుందంటే వోల్టేజ్ శాంప్లింగ్ అండ్ వోల్టేజ్ మిక్సింగ్ ఆర్ యూజ్డ్. రెండు వచ్చేసి వోల్టేజ్ వచ్చేసి యూనిట్స్ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేసి డైమెన్షన్లెస్ అన్నమాట. ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. 58. పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఈజ్ ప్రైమరీ యూజ్డ్. పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చేసి మనము ఆసిలేటర్ యూజ్ చేస్తాము, నెగటివ్ ఫీడ్బ్యాక్ వచ్చేసి యాంప్లిఫైర్ యూజ్ చేస్తాము. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. రెండు గుర్తుపెట్టుకోండి, నెగటివ్ ఫీడ్బ్యాక్ వచ్చేసి యాంప్లిఫైర్స్ లో, పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చేసి ఆసిలేటర్స్ లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. ఫర్ ఏ సస్టైన్డ్ ఆసిలేటర్స్ బార్కాసన్ క్రైటీరియా రిక్వైర్స్. బార్కాసన్ క్రైటీరియాలో ఏమవుతుందంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బీటా ఇస్ ఈక్వల్ 1 ఉంటుంది అండ్ టోటల్ ఫేస్ షిఫ్ట్ వచ్చేసి 0 కానీ 360 degrees కానీ ఉంటుంది. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. Question number 60. The frequency of an RC phase shift oscillator is approximately frequency is called 1/2 pi RC root 6 అనమాట. అదే ఫార్ములా వాళ్ళే చేశారు. ఇఫ్ R is equal to 10 kilo ohms, C is equal to 0.01 microfarads, frequency is approximately. మనకు ఆ ఫార్ములాలో R C వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు ఫైనల్ గా వచ్చేసి 650 Hz వస్తుంది. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 61. The minimum amplifier gain required for a 3-section RC phase shift oscillator is approximately. 3-section RC phase shift oscillator లో amplifier gain వచ్చేసి మినిమం ఎంత ఉంటుందంటే 29. ఇచ్చిన వాటిల్లో C is the answer. This is a standard value. Okay. Question number 62. A Wien bridge oscillator is known for. Wien bridge oscillator లో వచ్చేసి సైనసాయిడ్ జనరేట్ చేసినప్పుడు డిస్టార్షన్ వచ్చేసి లోగా ఉంటుంది. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 63. ఫర్ ఏ వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ విత్ ఈక్వల్ ఆర్ అండ్ సి, F0 is equal to the 1/2 pi RC. Here B is the answer. Question number 64. A crystal oscillator has a వచ్చేసి ఫ్రీక్వెన్సీ వచ్చేసి క్రిస్టల్ ఆసిలేటర్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 65. ద క్యూ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ క్రిస్టల్ ఆసిలేటర్ జనరల్లీ వచ్చేసి వెరీ హై. అంటే క్రిస్టల్ ఆసిలేటర్ల యొక్క క్యూ ఫ్యాక్టర్ వచ్చేసి వెరీ హైగా ఉంటుంది. ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 66. హార్ట్లీ ఆసిలేటర్ యూజెస్. హార్ట్లీ ఆసిలేటర్ లో ఏం చేస్తామంటే 2 ఇండక్టర్స్ 1 కెపాసిటర్ యూజ్ చేస్తాము. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 67. ఏ యూనివర్సల్ లాజిక్ గేట్ ఈజ్. యూనివర్సల్ లాజిక్ గేట్ అంటే NAND ఆర్ NOR గేట్స్ అన్నమాట. ఇచ్చిన వాటిల్లో NAND గేట్ ఇచ్చారు కాబట్టి సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 68. ద బులియన్ ఎక్స్ప్రెషన్స్ A ప్లస్ ఏబి సింప్లిఫైస్ టు. A ప్లస్ ఏబిని సింప్లిఫై చేస్తే దానికి జనరల్గా వచ్చేసి అబ్జార్ప్షన్ లా A ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ అనమాట. ఇక్కడ వచ్చేసి మనము రెండింటి నుంచి కామన్ గా ఏ బయట తీస్తే 1 ప్లస్ ఏబి అవుతుంది. 1 ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 1 వాల్యూ అనమాట. హియర్ సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అనమాట. ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. అంటే 69. ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏబి ప్లస్ సి. ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏబి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ సి బార్ అన్నమాట. లేకుంటే డాష్ ఇచ్చాము. ఇక్కడ బార్ అంటే ఏమవుతుందంటే ఫస్ట్ వచ్చేసి ప్లస్ సింబల్ తీసుకొచ్చి తీసేసి మనం మల్టిప్లై చేయాలి. అంటే ఏబి ప్లస్ సి ఉంది కాబట్టి దాన్ని ఏమైనా అంటే ఏబి ఇంటూ సి రాసుకుంటాం అన్నమాట. తర్వాత వచ్చేసి ఏబి బార్ అంటే దాన్ని ఏమైనా అంటే ఏ ప్లస్ బి బార్ రాస్తారన్నమాట. అలా రాస్తే ఏ ప్లస్ బి బార్ ఇంటూ సి బార్ అన్నమాట. మనకు ఫైనల్ గా వచ్చేసి బి ఇస్ ది ఆన్సర్. డిమార్గన్ స్థిరంలో ఏంటంటే ఏబి బార్ అంటే ఏ ప్లస్ బి బార్ రాసుకోవాలి. అదే ఏ ప్లస్ బి బార్ అంటే ఏబి బార్ గా రాయాలన్నమాట. అంటే ప్లస్ ఇంటూ చేయాలి, ఇంటూ ప్లస్ చేయాలి.
ఓకే, దట్ ఈస్ ద డిమర్గన్స్ థియరంలో ఉండేది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి క్వశ్చన్ లో కాంప్లిమెంట్ ఆఫ్ ఏబి ప్లస్ సి అడిగారు కాబట్టి మనము కాంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చేసాం. క్వశ్చన్ నెంబర్ 70, ఏ 4 వేరియబుల్ ఏ కర్నాఫ్ మ్యాప్ కంటెంట్స్. ఇక్కడ వచ్చేసి కర్నాఫ్ మ్యాప్ వచ్చేసి 4 వేరియబుల్స్ ఉంటే దానికి ఫార్ములా ఏంటంటే 2 పవర్ n అనమాట. 2 పవర్ n, ఏ హియర్ n ఈజ్ ఈక్వల్ టు 4, 2 పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 16. ఇచ్చిన వాటిలో 16, సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 71, ద మినిమం గ్రూప్ సైజ్ ఇన్ ఏ కేమ్ ఆఫ్ ఈజ్. మినిమం గ్రూప్ సైజ్ వచ్చేసి 1, మ్యాక్సిమం గ్రూప్ సైజ్ వచ్చేసి 2 పవర్ n. హియర్ n ఈజ్ ది వేరియబుల్ అనమాట. మనకి వచ్చేసి మినిమం అడిగారు కాబట్టి 1, అదే ఒకవేళ మా మ్యాక్సిమం అడిగింటే మనం 2 పవర్ 1 రిప్రజెంట్ చేస్తాం అనమాట. పైన ప్రాబ్లంలో n వేరియబుల్ ఇచ్చారు కాబట్టి 2 పవర్ 4 ఇస్ 16 వచ్చింది. ఓకే, నెక్స్ట్ 72, ఏ హాఫ్ యాడర్ ప్రొడ్యూస్ చేసి. హాఫ్ యాడర్ ఏం చేస్తుందంటే సమ్ ప్లస్ క్యారీని ఇస్తుంది అనమాట. ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 73, ఏ ఫుల్ యాడర్ హ్యాస్ ఏ 3 ఇన్పుట్స్ అండ్ 2 అవుట్పుట్స్. 3 ఇన్పుట్స్ ఏమిటంటే ఏ, బి, క్యారీ ఇన్పుట్ అనమాట. అవుట్పుట్స్ ఏంటంటే సమ్ము, ఇంకోటి వచ్చేసి క్యారీ అవుట్పుట్. హియర్ బి ఇస్ ది ఆన్సర్. 74, ద క్యారీ అవుట్పుట్ ఆఫ్ ఏ ఫుల్ యాడర్ ఈజ్ కౌంట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ ఉంటుంది అనమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. అలా కాకుండా ద సమ్ అవుట్పుట్ ఆఫ్ ఏ ఫుల్ యాడర్ ఈజ్ కౌంట్ వింటే ఇచ్చిన వాటిల్లో డి ఈజ్ ది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 75, ఎన్ ఎక్స్ఆర్ గేట్ ప్రొడ్యూసెస్ లాజిక్ 1. ఎక్స్ఆర్ గేట్ ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తుందంటే ఇన్పుట్స్ వచ్చేసి అన్ఈక్వల్ గా ఉన్నప్పుడు మనకు 1 అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 76, ఏ ప్యారిటీ జనరేటర్ ఈజ్ కామన్లీ ఇంప్లిమెంటెడ్ యూజింగ్. ప్యారిటీ జనరేటర్ వచ్చేసి కామన్ గా వచ్చేసి ఎక్స్ఆర్ గేట్స్ యూజ్ చేస్తాం. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 77, ఏ డికోడర్ విత్ ఏ ఎన్ ఇన్పుట్స్ కెన్ హ్యావ్ ఏ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అవుట్పుట్ వచ్చేసి 2 పవర్ n అవుట్పుట్స్ ఉంటుంది. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 78, ఏ 4 to 16 డికోడర్ రిక్వైర్స్ హౌ మెనీ ఇన్పుట్ లైన్స్. అక్కడే మనకి ఇచ్చిన వాటిలోనే 4 ఇన్పుట్స్ 16 అవుట్పుట్ ఇచ్చారన్నమాట. కాబట్టి ఇన్పుట్స్ వచ్చేసి మనకు 4 కావాలి, 4 ఇన్పుట్స్ వచ్చేసి 4 కావాలి, అవుట్పుట్ వచ్చేసి 16 కావాలి. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79, ఏ 16 to 1 మల్టీప్లెక్సర్ రిక్వైర్స్. ఇక్కడ వచ్చేసి మనకు ఇచ్చిన వాటిల్లో 2 సెలెక్టర్ లైన్సా, 4 సెలెక్టర్ లైన్సా, 8 సెలెక్టర్ లైన్సా, 16 సెలెక్టర్ లైన్స్ అని ఇచ్చారన్నమాట. మనకు వచ్చేసి 16 to 1 మల్టీప్లెక్సర్ కాబట్టి 16 ఈజ్ ఈక్వల్ టు ది 2 పవర్ n అన్నమాట. మనకు n వాల్యూ వచ్చేసి 4 వస్తుంది. వచ్చింది కాబట్టి మనకు 4 సెలెక్టర్ లైన్స్ రిక్వైర్మెంట్. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 60, ఏ మల్టీప్లెక్సర్ క్యాన్ బి యూజ్డ్ టు ఇంప్లిమెంట్. మల్టీప్లెక్సర్ వచ్చేసి మనము బూలియన్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 81, ద ఫర్బిడన్ స్టేట్ ఇన్ ఏ బేసిక్ నార్ గేట్ ఎస్ఆర్ ల్యాచ్ అకర్స్ వెన్. ఎస్ఆర్ ల్యాచ్ అక్కర్ కావాలంటే మనకు బోత్ ఇన్పుట్స్ వచ్చేసి హైలో ఉండాలి. దట్ ఈస్ ఈక్వల్ టు ఎస్ ఈస్ ఈక్వల్ టు 1, ఆర్ ఈస్ ఈక్వల్ టు 1. ఇచ్చిన వాటిలో డి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 82, ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏ జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఓవర్ ఏ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ లో వచ్చేసి మనకు ఫర్బిడన్ గ్యాప్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఫర్బిడన్ గ్యాప్ ను మనం ఎలిమినేట్ చేయాలంటే జేకే ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేస్తాం అన్నమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 83, ఫర్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ వెన్ జే ఇస్ ఈక్వల్ టు కే ఇస్ ఈక్వల్ టు 1, ద అవుట్పుట్ వచ్చేసి ట్యాగిల్స్ అంటే ట్యాగిల్స్ అంటే మీన్స్ ఇట్ ఈస్ ఏ వైబ్రేట్ అవుతుంటుంది అన్నమాట, చేంజ్ అవుతుంటుంది. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 84, ఏ టీ ఫ్లిప్ ఫ్లాప్ విత్ టీ ఇస్ ఈక్వల్ టు 1. టీ ఇస్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎవరి ఈచ్ యాక్టివ్ క్లాక్ వచ్చేసి ట్యాగిల్ అవుతుంటుంది. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 85, ఏ 4-bit బైనరీ రిపుల్ కౌంటర్ హ్యాస్. రిపుల్ కౌంటర్ లో వచ్చేసి మనకు ఎన్ని స్టేట్స్ ఉంటాయని అడుగుతున్నారు అనమాట. మనకు ఫార్ములా ఏంటంటే 2 పవర్ n. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 4-bit అని ఇచ్చారు. దట్ ఈజ్ ఈక్వల్ టు 16 అనమాట. ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86, ద ఫ్రీక్వెన్సీ డివిజన్ రేషియో ఆఫ్ ఏ 4-bit బైనరీ కౌంటర్ ఈజ్. 4-bit బైనరీ కౌంటర్ లో ఫ్రీక్వెన్సీ డివిజన్ రేషియో ఫార్ములా ఏంటంటే హియర్ ఆల్సో 2 పవర్ n అనమాట. 2 పవర్ n ఈజ్ ఈక్వల్ టు 16. చివరిలో డి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్
87 ఇన్ సింక్రోనస్ కౌంటర్. సింక్రోనస్ కౌంటర్ లో ఎలా ఉంటుందంటే మనం వచ్చేసి అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ కు సేమ్ క్లాక్ అప్లై చేస్తాం అన్నమాట. ఓకే, మీరు ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. 8 రేస్ అరౌండ్ కండిషన్ ఈజ్ అసోసియేటెడ్ ప్రైమరీ విత్ ది. రేస్ అరౌండ్ కండిషన్ వచ్చేసి లెవెల్ ట్రిగ్గర్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో అక్కడ అవుతుంది అన్నమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 89 ఏ స్కిమాటిక్ ట్రిగ్గర్ ఈజ్ ప్రైమరీ యూజ్డ్ ఫర్. స్కిమాటిక్ ట్రిగ్గర్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే వేవ్ షేపింగ్ కు విత్ హిస్టరీసిస్ అన్నమాట. వేవ్ షేపింగ్ విత్ హిస్టరీసిస్. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 90 ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆఫ్ ఏ స్కిమాటిక్ ట్రిగ్గర్ ఈజ్. ఇచ్చిన వాటిలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే హిస్టరీసిస్. ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 91 if the upper and lower threshold voltages are plus 3 volts and minus 2 volts, hysteresis width is. Hysteresis width అంటే pH is equal to the upper threshold voltage minus lower threshold voltage అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు 3 ఇచ్చారు, మైనస్ ఆఫ్ -2 is equal to 5 volts అవుతుంది. ఇచ్చిన వాటిలో డి ఇస్ ది ఆన్సర్. ఓకే, ఇక్కడ మనం తప్పు చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చేసి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఆల్సో. Question number 92. An ideal 8-bit ADC with 0 to 5 volts input range has resolution approximately. Resolution formula ఏంటంటే మనకు ఫుల్ లోడ్ వోల్టేజ్ డివైడెడ్ బై 2n ఫార్ములా అన్నమాట. మనకి ఎన్ వాల్యూ వచ్చేసి 8 ఇచ్చారు, అలాగే వచ్చి ఫుల్ లోడ్ వోల్టేజ్ 5 volts ఇచ్చారన్నమాట. మనకు వచ్చేసి మనము ఫార్ములా సబ్మిట్ చేస్తే మనకు 19.61 మిల్లీ వోల్ట్స్ వస్తుంది. ఇచ్చిన వాటిల్లో మనకు ఆన్సర్ లేదనమాట. అప్రాక్సిమేట్ వాల్యూ కన్సిడర్ చేయాలనుకున్నా కూడా మనము here B is the answer. ఇక్కడ ఏ అనేది రాంగ్ గా పడింది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 93. ఏ ఫ్లాష్ ఏడిసి ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై. ఏ ఫ్లాష్ ఏడిసి అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే హై కన్వర్షన్ స్పీడ్ ఉంటుంది కాబట్టి. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 94. అండ్ 8-bit ఫ్లాష్ ఏడిసి రిక్వైర్స్ హౌ మెనీ కంపరేటర్స్. హౌ మెనీ కంపరేటర్స్ ఎన్ని కావాలంటే మనకి ఫార్ములా ఏంటంటే 2n - 1 అన్నమాట. ఇక్కడ వచ్చేసి n వచ్చేసి 8 ఇచ్చారు కాబట్టి మనం సబ్మిట్ చేస్తే 256 - 1 is equal to 255. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 95. ఏ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ ఏడిసి ఈజ్ జనరల్లీ. సక్సెసివ్ అప్రాక్సిమేషన్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే హై కన్వర్షన్ స్పీడ్ విత్ మోడరేట్ కాంప్లెక్సిటీ అన్నమాట. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 96. an R2R ladder digital to analog converter has major advantage of. మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే యూజింగ్ ఓన్లీ 2 రెసిస్టర్ వాల్యూస్ మాత్రమే యూజ్ చేస్తాం. హియర్ బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 97. ద 8085 మైక్రో ప్రాసెసర్ యాజ్. 8085 మైక్రో ప్రాసెసర్ వచ్చేసి 8-bit డేటా బస్ ఉంటుంది, అలాగే వచ్చేసి 60-bit అడ్రస్ బస్ ఉంటుంది అన్నమాట. ఓకే, అలా కాకుండా వచ్చేసి మనకు అడ్రసబుల్ మెమరీ కావాలంటే 2/16 is the formula. 2/16 is equal to 64 kilobytes అన్నమాట. ఓకే, ఇక్కడ ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 98. ద 8085 హ్యాస్ హౌ మెనీ జనరేటర్ పర్పస్ 8-bit రిజిస్టర్స్ అన్నమాట. జనరల్గా వచ్చేసి BCDEHL అనేవి రిజిస్టర్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి పేర్స్ రిజిస్టర్లు వచ్చేసి BCDEHL అన్నమాట. మనకు రిజిస్టర్లు అడిగారు కాబట్టి రిజిస్టర్లు వచ్చేసి మనకు 6 ఉంటాయి అన్నమాట. ఓకే, ఒకవేళ పేర్స్ అడిగితే 3 ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 99. కన్సిడర్ ది ఫాలోయింగ్ 8085 ప్రోగ్రామ్. MVI 25H, MVIB 17H, వచ్చేసి యాడ్ బి అని ఇచ్చారు. ద అక్యుములేటర్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ కంటెంట్స్. ఎగ్జిక్యూషన్ తర్వాత ఎలా ఉంటుందంటే A is equal 25H అవుతుంది, B is equal 17H అన్నమాట. అక్కడ వచ్చేసి యాడ్ బి అన్నాడు, ఏకి బి యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఏ వాల్యూ వచ్చి 25H, బి వచ్చేసి 17H. మనం కింద పైన వేసుకుంటే మనము 5 + 7 = 12 అవుతుంది అన్నమాట. డెసిమల్ అయితే దాన్ని 12 అంటారు. అలాగే బేస్ 16 లో వచ్చేసి ఆ డెసిమల్ 12 వచ్చేసి సి అంటారు అన్నమాట. అందుకు కాబట్టి మనం ఇక్కడ సి రాసుకున్నాము. అదే డెసిమల్ బేస్ 16 లో వచ్చేసి 1 + 2 అంటే 3 అవుతుంది, దాని వాల్యూని 3 అన్నమాట. అందుకు కాబట్టి ఫైనల్ గా ఆన్సర్ వచ్చేసి A is equal to 3CH. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 100. అండ్ 8085 executes a program containing 10 instructions requiring 4 T states each అని అడిగారు అన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి 5 ఇన్స్ట్రక్షన్స్ రిక్వైరింగ్ 7 టీ స్టేట్స్ ఈచ్, 3 ఇన్స్ట్రక్షన్స్ రిక్వైరింగ్ 10 టీ స్టేట్స్ ఈచ్. ఇఫ్ ద క్లాక్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 5 మెగాహెర్ట్జ్, ద అప్రాక్సిమేట్ ఎగ్జిక్యూషన్ టైమ్ ఈజ్. ఇక్కడ వచ్చేసి మనము ఒక్కొక్క టీ స్టేట్స్ ఇచ్చారన్నమాట. ఒక ఇన్స్ట్రక్షన్కి వచ్చిన టీ స్టేట్స్ ఇచ్చారు, అక్కడ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారన్నమాట. మనం ఆ విధంగా వచ్చేసి 10 ఇన్స్ట్రక్షన్స్కి వచ్చేసి 10 ఇంటూ 4 టీ స్టేట్స్ ప్లస్ 5 ఇన్స్ట్రక్షన్స్కి వచ్చేసి 7 టీ స్టేట్స్, అలాగే 3 ఇన్స్ట్రక్షన్స్కి వచ్చేసి 10 టీ స్టేట్స్ అన్నమాట. మనం అన్ని క్యాలిక్యులేట్ చేస్తే టోటల్గా వచ్చేసి 105 వచ్చేసి టీ స్టేట్స్ రిక్వైర్ అవుతుందంట. మన క్లాక్ ఫ్రీక్వెన్సీ టీ ఈక్వల్ టు మనకు ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, క్లాక్ పీరియడ్ కావాలంటే 1/ఫ్రీక్వెన్సీ అన్నమాట. మనకు టీ ఈక్వల్ టు 0.2 మైక్రో సెకండ్స్ వస్తుంది అన్నమాట. మన టోటల్ కావాలి కాబట్టి టోటల్ టీ స్టేట్స్ ఇంటూ టైం పీరియడ్ వేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అంటే 105 ఇంటూ 0.2 మైక్రో సెకండ్స్ చేస్తే ఫైనల్గా వచ్చేసి 21 మైక్రో సెకండ్స్ వస్తుంది. మీరు ఇచ్చిన వాటిల్లో మనకు ఆన్సర్ లేదు, కానీ మనం చేసిన ప్రొసీజర్ కరెక్ట్ కాబట్టి 21 మైక్రో సెకండ్స్ ఈజ్ ది ఆన్సర్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్ కానీ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.